ఆదికాండము 16వ అధ్యాయం. ఆదికాండము 16వ అధ్యాయం. 16వ అధ్యాయంలో 8వ వచనం. షారాయి దాసివైన హాగరు ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళుచున్నావని అడిగినందున అది నా యజమానురాలైన శారా యొద్ద నుండి పారిపోవచ్చున్నాను అనెను. అప్పుడు యెహోవా దూత, నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగి మణిగి ఉండమని దానితో చెప్పాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల తండ్రి, వందనాలు. మరొకసారి మా సమయాన్ని దీవించు. నిలబడి నీ దాసుని మీ ఆత్మచేత అభిషేకించి బలపరిచి కొరకు చూపించమని, వింటున్న వారి హృదయాన్ని తెరవి చేయమని, ఈ వాక్యము ద్వారా వారు బలపరచబడినట్లు నీ శక్తి చేత నింపి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మరి దేవుని యొక్క వాక్యములో ఇక్కడ ఏం జరిగింది అంటే, షారాయి దాసి అయినటువంటి హాగరు ఏమని రాసింది? 8వ వచనంలో, షారాయి దాసి అయిన హాగరు ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళుచున్నావని అడిగినందున. ఎవరు అడిగారు? చూడండి 7వ వచనంలో, యెహోవా దూత అరణ్యములో నీటి బొగ్గ యొద్ద అనగా షూరు మార్గములో బొగ్గ యొద్ద ఆమెను కనుక ఏంటంటే హాగరు పారిపోతుంది. ఎందుకు పారిపోతుంది? షారాయి ఆమెని బాధ పెట్టింది. బాధ పెట్టినప్పుడు ఆమె పారిపోతూ ఉంది. పారిపోతూ ఉన్నప్పుడు దేవుని దూత అరణ్యములోకి వెళ్ళిపోయింది. ఆమె ఎక్కడ కనుగొందంట? చూడండి 7వ వచనములో, యెహోవా దూత అరణ్యములో నీటి బొగ్గ యొద్ద అనగా షూరు మార్గములో బొగ్గ యొద్ద ఆమెను కనుగొంది. అంటే షారా ఎక్కడ దాకా పారిపోయింది? అడవిలోకి వెళ్ళిపోయింది. అక్కడ ఒక నీటి బొగ్గ దగ్గర ఉండగా దేవుని దూత ఆమెని పిలిచింది. దేవుని దూత ఏం చేసింది? ఆమెని పిలిచింది. ఏమని పిలిచింది? చూడండి 8వ వచనంలో, షారాయి దాసివైన హాగరు. హాగరు అనలా, ఏముంది? షారాయి దాసివైన హాగరు అని పిలిచింది దేవునితో. హాగరు అని పిలవలేదు. కనుక ఏంటంటే దేవుని దూత షారాయి దాసివైన హాగరు, ఇంకేమంది? ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళుచున్నావని అడిగింది. అవునా? దేవుడు మరి ఒక మనిషిని సరిచేసే విధానం ఉంటుంది. ఒక మనిషిని సరిచేయడానికి దేవుడు మాట్లాడే ఆ మాటలు ఎలా ఉంటాయి అని మనం చూసినప్పుడు, షారాయి దాసివైన హాగరు ఎందుకని అలా పిలిచింది? హాగరు అని పిలవకుండా షారాయి దాసివైన హాగరు అని పిలవటం వెనకాల ఏముందంటే, హాగరు చేసిన తప్పుని గుర్తు చేయటానికి అలా పిలిచింది అని మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఎందుకు వెళ్ళిపోతుంది అంటే, ఆమె షారాయి ఆమెను ఇబ్బంది పెట్టింది. ఇబ్బంది పెట్టేసరికి హాగర్ ఏం చేసింది అనమాట? ఆ ఇంట్లో నుంచి పారిపోయింది. వీళ్ళిద్దరికీ గొడవైంది, అబ్రహాంకిను షారాయికి. గొడవ అంటే ఏం కాదు, అలా అనకూడదు. ఆమె ఏమైందంటే, షారాయే ఆమెని అబ్రహాముకి భార్యగా ఇచ్చింది, తన దాసిని. ఆ రోజుల్లో ఎలా ఉండేదంటే, ఒక పిల్లకి పెళ్లి చేసినప్పుడు వాళ్ళ తండ్రి ఒక దాసిని కూడా ఆమెకి ఇచ్చేవాడు. అక్కడికి వెళ్ళినాక
ఆమెకు పనులు చేసి పెట్టడానికి అన్నిటికీ ఆమెకు ఒక దాసిని కూడా ఇచ్చి పంపించేవాడు తల్లిదండ్రులు. దాసులు అంటే ఎవరు? కొనబడిన వాళ్ళు. డబ్బుల చేత వాళ్ళని కొనుక్కుంటారు. అప్పుడు దాసత్వం ఉండేది. కొనుక్కున్న వాళ్ళు ఏంటంటే ఇంక వాళ్ళకి ఏ హక్కులు ఉండవు, వీడు చెప్పిన పని చేయటం అంతే. వాళ్ళ అన్నం పెడితే తింటాం, అంతేగాని నాకు అన్నం ఎందుకు పెట్టలేదండి మీరు అంటానికి ఉండదు, వెళ్ళిపోవటానికి ఉండదు. వీళ్ళకంటూ ఏ హక్కులు ఉండవు. వాళ్ళు పడుకోమంటే పడుకోవాలి, తెల్లవారులు పని చేయమన్నా పని చేయాలి. అది దాసీకి ఉన్నటువంటి లక్షణం. కనుక ఇప్పుడు ఏం జరిగింది అంటే శారాయి పిల్లలు పుట్టట్లేదు గనక నీవు నా దాసి అయినటువంటి హాగర్ని పెళ్లి చేసుకోమంది. సరే, ఆయన కూడా ఏం చేశాడు అనమాట, ఆమెను పెళ్లి చేసుకున్నాడు అబ్రహాం. ఈ దేవునికి తెలియకుండానే వీళ్ళు చేసిన పని ఇది. దేవునికి ఆలోచన చొప్పున కాదు ఇది జరిగింది, వీళ్ళిద్దరు ఆలోచన చొప్పున జరిగింది. వీళ్ళిద్దరు ఆలోచించి శారాయి ఆలోచన. ఎవరు ఆలోచన? శారా ఆలోచించింది అన్నమాట. ఏం జరిగిందంటే హాగరుకి పెళ్ళయిన తర్వాత ఆమె గర్భవతి అయింది. ఆమె ఏమైంది చూడండి ఒకసారి. 4వ వచనం చదవండి. అతడు హాగరుతో పోయినప్పుడు అది గర్భవతి అయిన, అది తాను గర్భవతినైని తెలుసుకొనినప్పుడు దాని యజమానురాలు దాని దృష్టికి నీచమైనదాయను. ఎప్పుడు? ఆమె గర్భవతిని తెలవటంలోని ఇప్పుడు ఏమైపోయిందంటే శారాయి ఆమె దృష్టికి అబ్బే ఇక ఇలాంటిది ఎంత నీచంగా చూస్తుందంటే చెప్పలేనంతగా చూస్తుంది. పెళ్లి చేసింది ఎవరు? శారాయి పెళ్లి చేసింది. పిల్లలు పుడతారనే చేసింది. ఈ చేయటం వెనకాల శారాయి ఉంది. ఈమె ఎవరి దాసి అంటే శారాయి దాసి. ఈమెకి ఒక భార్య హోదా కల్పించింది. అలాగే ఆ ఇంటిలో పిల్లల్ని కని ఆ ఇంటిలో వారసుల్నిగా ఉంచాలి అనుకుంది హాగరు. కానీ ఎప్పుడైతే ఈమె గర్భవతి అని తెలిసిందో ఇంకప్పటి నుంచి శారాయి ఈమె దృష్టికి శారాయి నీచమైంది అయిపోయింది. ఎలా అయిపోయిందంట? అంతేగా, మనిషి మనసు ఎలా ఉంటుంది? డబ్బు లేనంతకాలం అయ్యా నమస్కారం అండి, తారగారండి రండి కూర్చోండి అంటారు. కానీ బాగా డబ్బులు వచ్చినాక ఎలా ఉంటుంది అనమాట? ఎంత మార్పు లోపల కొంచెం ఉండదండి అసలు. నిజంగా మనిషి ఎంత మార్పు అంటే 100కి 90% మారిపోతాడు. మనుషుల్లో మార్పు వచ్చేస్తుంది. కారణం ఏంటి? అప్పుడున్న మనిషే ఇప్పుడున్న మనిషే, కానీ మార్పు ఎక్కడొచ్చిందంటే అప్పుడు డబ్బులు లేనోడు ఇప్పుడు డబ్బులు ఉన్నాడు అంతే. అప్పుడు అధికారం లేనోడు ఇప్పుడు అధికారం ఉన్నవాడు. అప్పుడు ఇబ్బందుల్లో ఉన్నవాడు ఇప్పుడు ఇబ్బందులన్నీ పోయినటువంటి వాడు. ఇది మార్పు. కనుక ఈ మార్పు ఏం చేస్తుంది అంటే ఒక మనిషిని తనను తానే గొప్పవాడిగా చేసుకునేటట్టు చేస్తుంది, తనను తానే గర్విష్ఠిగా మార్చుకునేటట్టు చేస్తుంది, తనను తాను ఇతరులు నీచమైన వారిగా ఎంచుకునేటట్టు చేస్తుంది, తనను తాను ఒక అత్యున్నతమైన వానిగా ఉండేటట్టుగా చేసేస్తుంది ఒక మనిషి. అవునా? కనుక ఏంటంటే మనం దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి మనం ఈ లోకములో వచ్చినటువంటి దేనిని బట్టి కూడా అతిశయించటానికి అవకాశము ఉండకూడదు. దేన్ని బట్టి అతిశయించదు. నీవు ఎంత సంపాదించినా, నీకెంత పేరు ప్రఖ్యాతులు వచ్చినా, నువ్వెంత మంచిదానివని కీర్తిస్తున్నా సరే నువ్వెన్నడూ అతిశయపడద్దు. వీళ్ళందరి దృష్టిలో నేను మంచిదాన్ని అయిపోయానని అతిశయపడద్దు. అతిశయం వచ్చేసి ఈమెకి ఏమొచ్చింది అంటే నీచమైంది అయిపోయింది. ఎవరు? శారాయి. ఆమెకి పెళ్లి చేసింది ఆమె, పిల్లలు కావాలి కనుక చేసింది ఆమె, నిజంగానే గర్భం వచ్చింది అందుకే చేసింది శారా. కానీ చేసినప్పుడు బాగానే ఉంది, కానీ గర్భవతి అయిన తర్వాత ఏమైపోయిందంటే ఆమె దృష్టికి నీచమైంది. ఎవరు? ఆమెకు ఒక హోదా కల్పించి, భార్య హోదా కల్పించి, ఒక తల్లి హోదా కల్పించి, ఒక కుటుంబ హోదా కల్పించిన శారాయి
ఎలా అయిపోయిందంటే నీచమైంది. అంతే లోకం. పిల్లలకి పెళ్ళైన తర్వాత అమ్మా నాన్న నీచమైన వాళ్ళు అయిపోతారు. ఏమైపోతారు? ఇంతకు నీకు పెళ్లి చేసింది ఎవరయ్యా అంటే చేశారులేండి చెత్త అంటే అనుకుంటారు. నీకు పెళ్లి చేసింది వాళ్ళేనయ్యా, నీకు ఆమెను తీసుకొచ్చి చేసింది మా కోడలు బాగుంటుంది, అందంగా ఉంది, మా అబ్బాయికి బాగుంటుంది అని చేసింది కూడా వాళ్ళే అంటే అబ్బే ఈ భార్య అంత మంచోళ్ళు కాదన్నట్టుగానే అయిపోతారు తల్లిదండ్రులు. అవునా? అలాగే బంధువులు కూడా డబ్బులు వచ్చినప్పుడు అప్పటిదాకా మన దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళు చాలా దూరం అయిపోతూ ఉంటారు. అవునా? కనుక దేవుని బిడ్డలుగా దేవుడు మనల్ని ఆయన మన జీవితంలో అత్యున్నతమైనటువంటి వాడు, ఆయనకి మించినటువంటి అత్యున్నతమైంది మన జీవితంలో ఏది ఉండకూడదు అనేది ఆయన బోధ. మనకి ఆయన బోధించేది, మనకి ఆయన మనకి చెప్పేది అదే. అందుకని ఏమని రాయబడింది అంటే ఇర్మీయా గ్రంథంలో, జ్ఞాని జ్ఞానమును బట్టి, సూర్యుడు తన శౌర్యాన్ని బట్టి ఏం చేయకూడదంట? అసూయపడదు. అంటే ఏమైపోతాడు? జ్ఞానుల్ని సిగ్గుపరిచే దేవుడు ఆయన. ఓహో నేను జ్ఞాని అండి, నా అంత గొప్పవాళ్ళు లేడు అనుకుంటే వాళ్ళతో పెడతాడు. అంటే ఏమైంది? వీడు తన జ్ఞానము చేత ఏమైపోయాడంటే గర్విష్ఠ అయిపోయాడు గనక అతన్ని తగ్గించగలిగిన వాడంట. ఇందాక హన్న అదే చెప్పింది. జ్ఞానుల్ని ఎక్కడ కూర్చోబెట్టగలడు దేవుడు? కింద కూర్చోబెట్టగలడు. భేదవాడు దీనుడు అనుకున్న వాడిని పైన కూర్చోబెట్టగలడు. కనుక హన్న దేనిని బట్టి అతిశయం అంటే తన దేవుణ్ణి బట్టి అతిశయం ఆమెకి. అదే చెప్పింది. 7 పిల్లలు ఉన్న దానికంటే గొడ్రాలను ఆయన ఏం చేయగలడంట? గొప్ప చేయగలడు. 7 పిల్లల కన్నది కూలికి వెళ్ళాల్సిన పరిస్థితి చేయగలిగిన దేవుడు అంట. కనుక ఏంటంటే ఈ లోకములో కలిగిన దాన్ని బట్టి అతిశయించేవాడు. ఎన్నడూ ప్రభువే మన అతిశయం. ఎందుకని? దేవా నేను ఇలా ఉండటానికి నువ్వే కారణం, నేను ఈ స్థితిలో ఉన్నాను అంటే, ఈ ఉద్యోగంలో ఉన్నాను అంటే, నాకు ఇది నువ్వు కలగ చేసావు అంటే, ఈ ఇల్లు ఇచ్చావు అంటే, ఈ ఆరోగ్యం ఇచ్చావు అంటే, ఈ నెమ్మది నాకు ఇచ్చావు అంటే, ఈ సంతోషం నాకు ఇచ్చావు అంటే, దీని వెనకాల ఎవరున్నారంటే నువ్వున్నావు ప్రభువా. నువ్వు లేకపోతే ఇవేమీ నాకు కలిగేవి కాదు. ఒకవేళ ఇవన్నీ నా ఆస్తి సంపద సంతోషాన్ని కలిగిస్తే, లోకంలో ఆస్తి సంపద ఉన్నవాళ్ళు కానీ ఉన్నాయి కానీ వాళ్ళకి సంతోషం లేదు, కానీ నీ ద్వారా నాకు కలిగింది. అంతేగా? లోకములో ఆస్తులు ఉంచిన వాళ్ళు సంతోషంగా లేరు. కనుక ఏంటంటే మన అతిశయము ఎవరు? దేవుడే మన అతిశయం. కనుక హాగరులో ఎంత మార్పు వచ్చింది అంటే, అందుకే దేవుని దూత హాగరు పారిపోయినప్పుడు అంట వీళ్ళు ఎతకల. అబ్రహాం ఏమన్నాడంటే నా ఉసురు నీకు తగులుతాను, నేనే తీసుకొచ్చి ఆమె నీకు ఇస్తే ఇప్పుడు దానికి నేను నీచమైన దాన్ని అయిపోయాను అంటే, అబ్రహాం ఎంత గొప్పవాడు అంటే, నేనేం కాదు, ఆ అమ్మాయి నీ చేతిలో ఉంది, నీకు ఇష్టం వచ్చినట్టు చేయాలి. అంతేగా? అబ్రహాం న్యాయమే మాట్లాడాడు. ఎందుకంటే మరి ఆమె చేసిందే ఈమె తీసుకొచ్చి భార్యగా చేసుకోమంది, పిల్లలు పుడతారనే చేసావు కనుక ఆమెలో తప్పేమన్నా లేదా ఉందా అంటే ఏమి లేదని అబ్రహాంకి తెలుసు కనుక, అబ్రహాము దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు కనుక అన్నాడు. చూడండి ఒకసారి 5వ వచనం. అప్పుడు శారాయి, నా ఉసురు నీకు తగులును, నేను నా దాసిని నీ కవిటికి ఇచ్చితిని, తరువాత తాను గర్భవతిని తెలుసుకున్నప్పుడు నేను దాని దృష్టికి నీచమైన దాన్ని అయితిని, నాకును యెహోవా న్యాయము తీర్చును గాక అని అబ్రహాముతో అని. ఇప్పుడు అన్న దాంట్లో తప్పేం లేదు. నేనే ఇచ్చాను, నేనే ఆమెకి ఆ హోదా కల్పించాను, నేనే ఆ భర్త అయ్యేటట్లుగా చేశాను, ఆమెకి దాసిగా బ్రతికి జీవితాంతము కూడా
పెళ్లి లేకుండా, బిడ్డలు లేకుండా, తనకంటూ స్వతంత్రం లేకుండా బతకాల్సినటువంటి ఈమెని అన్నీ కల్పించాను నేను. ఒక తల్లి హోదా వచ్చేటట్టు చేశారు, ఒక భార్య హోదా వచ్చేటట్టు చేశారు, ఒక భర్తను కలిగినటువంటి స్త్రీగా చేశారు. అంతేకాదు ఆమె జీవితంలో గర్భవతి అయింది. ఇవన్నిటి వెనకాల నేనే ఉన్నాను కనుక నా ఉసురు నీకు తగులుద్దే అంది. ఇప్పుడు దానికి నేను నీచమైందాన్ని అయ్యా. అప్పుడు ఏమన్నాడు అబ్రహాం చూడండి, 6వ వచనం. అందుకు అబ్రహాం, ఇదిగో నీ దాసి నీ చేతిలో ఉన్నది, చూసారా? అబ్రహాం దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు కనుక ఏమన్నాడు? నీ దాసి ఏమన్నాడు? నీ దాసి, నీ దాసి నీ చేతిలో ఉంది, నీకు ఇష్టమైనట్లు చేయి అన్నాడు. అవునా? లోకంలో మనం చూసినప్పుడు ఏం జరుగుతుంది తెలుసా? ఒకళ్ళు పిల్లలు పెంచుకున్నారు, నాకు తెలిసినాడు. ఒక్కరాని పెంచుకున్నారు. పెంచుకున్నాక వాళ్ళకి పిల్లోడు పుట్టాడు. పెంచుకున్నాక పిల్లోడు పుట్టాడు. పిల్లోడు పుట్టినాక ఏం చేశారు అంటే ఇద్దరు పెరిగి పెద్దోళ్ళు అయ్యారు. మా పక్క మాస్టర్ చెప్తూ ఉంటారు, మా పక్కన కాకుండా మా ఇంటికి తక్కన ఒక 4 సెంట్ల స్థలం ఉంది, చాలా ఖాళీ స్థలం. వాళ్ళదే, చాలా బిల్డింగులు ఉన్నాయి. వాళ్ళకి తండ్రి చనిపోయాడు. అయితే ఏమైందంటే ఇప్పుడు ఆ కుర్రాడికి సెంటు భూమి కూడా ఇవ్వాలి, సెంటు భూమి కూడా ఇవ్వాలి, ఒక్క నయా పైసా కూడా ఇవ్వలేదని తెలిసింది. నిజానికి వీడు పుట్టక ముందు వాడిని ఎంత ప్రేమగా అంటే వీడే కొడుకు అనుకున్నారు. కానీ వాడు వచ్చినాక వీళ్ళకు కొడుకు పుట్టాడు. ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలి? వాడు మా అబ్బాయే, వీడు మా అబ్బాయే. వీడు పుట్టిన వాడికి ఏం చెప్పాలి అంటే వాడు అన్నయ్య. ఏం చెప్పకూడదు, దాన్ని పెంచుకున్నాం కదా. వాడు అన్నయ్య, నీకు మీ ఇద్దరు మా దృష్టిలో సమానం అని చెప్పాలి. కానీ ఎంత స్వార్థం అంటే మా పక్క మాస్టర్ అన్నారు, అది కూడా ఇవ్వలేదు మాస్టర్ అన్నారు. ఆయన అన్యాయం చేశాడు నిజంగా భాస్కర్కి. ఆడు ఇప్పుడు పెళ్లి చేసుకుని ఎక్కడో ప్రైవేట్ ఉద్యోగం చేసుకుని బతుకుతున్నాడు. వాళ్ళకి కనీసం ఒక 5-6 ఇళ్ళు ఉంటాయి. విజయవాడలో స్థలాలు ఉన్నాయి, ఇళ్ళు ఉన్నాయి. గుడివాడలో పెద్ద బిల్డింగ్ ఉంది, మా పక్కన పెద్ద స్థలం ఉంది, డబ్బులు ఉన్నాయి. కానీ ఏమీ ఇవ్వకుండా పంపించారు. ఎంత మార్పు! పిల్లలు లేనప్పుడు వాడు కొడుకు అనుకుని ఎత్తుకుని ముద్దాడిన సందర్భాలు ఏమైపోయాను. వాడిని బడికి పంపిస్తూ వీడే మా కొడుకు అని అందరికీ చెప్పుకున్న సందర్భాలు ఏమైపోయి ఉంటాయి. ఇప్పుడు వాడు దిక్కులేని వాడిని అయిపోయాడు. డబ్బు ఏం చేస్తుంది? డబ్బు కాదు, ఒక కొడుకు పుట్టేసరికి వీళ్ళకి ఎలా అయిపోయింది? చాలా బాధాకరం. అవును, మనిషి అంతే. లేనప్పుడు ఏడుస్తాడు, ఉన్నప్పుడు గర్వపడతాడు, గర్వాన్ని తెచ్చేసుకుంటాడు, ఎక్కడ లేనిది తెచ్చేసుకుంటాడు. అబ్రహాము ఏమన్నాడు అంటే నీ దాసి ఆమె అన్నాడు. ఇప్పుడు దేవుని దూత పారిపోయి అరణ్యంలో ఉన్నటువంటి హాగర్ని పిలిచి ఏమని పిలుస్తూ వచ్చింది? శారాయి దాసివైన హాగరు, ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు అంతే. అది అవునా? కనుక దేవుడు సరిచేసేటువంటి విధానం, ఆయన ఎల్లప్పుడూ న్యాయవంతుడే, అన్యాయస్తుడు కాదు. మారే దేవుడు కాదు, మార్పు చెందేవాడు కాదు. ధనవంతులకు ఒకటి, పేదవారికి ఒకటి, అధికారం ఉన్నవానికి ఒకటి, లేనివానికి ఒకటి కాదు. అత్యున్నత సింహాసనం మీద ఉన్నవాడిని సైతం అతడు గర్విష్ఠుడైనప్పుడు అతన్ని అరణ్యంలోనికి పంపించి బుద్ధి కలిగినట్లు చేశాడు నెబుకద్నెజరుకి దేవుడు. మరి ఆయన అన్యాయస్తుడు ఎప్పటికీ కాదు. కనుక అబ్రహాము ఏ మాట అయితే చెప్పాడో ఆ నీ దాసి అన్నాడు. ఇప్పుడు దేవుని దూత కూడా ఏమని పిలుస్తుందంటే శారాయి దాసివైన హాగరు, శారా దగ్గర నుంచి ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు అని అడిగి. అవునా? కనుక ఏంటంటే ఆమె గర్భవతిని తెలిసిన వెంటనే ఎంతో మార్పు. కనుక ఇప్పుడు ఏమని చెప్పిందో చూడండి. అక్కడికి వెళ్ళి ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళుచున్నావని అడిగినందున అది నా యజమానురాలైన శారా యొద్ద నుండి పారిపోవచ్చున్నాను అనెను. ఏమని చెప్పింది? నా యజమానురాల దగ్గర నుంచి నేను పారిపోతున్నాను. ఏమి కోల్పోతుంది ఆమె? భర్తని కోల్పోతుంది, ఇంటిని కోల్పోతుంది, అలాగే ఎటు వెళ్ళాలో తెలియకుండా వెళ్ళిపోతుంది. ఎటు వెళ్ళాలో తెలియకుండా వెళ్ళిపోతుంది.
చాలా మార్లు భర్త మీద కోపం వచ్చో, భార్య మీద కోపం వచ్చేయో, జీవితాన్ని సర్వనాశనం చేసుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఈలో. ఏదో ఒక సందర్భంలో కోపం వచ్చింది, వివాదం వచ్చింది, దాన్ని ఓర్పుతో సహనముతో దిద్దుకోవలసినటువంటి వాళ్ళు తమ జీవితాన్ని పాడు చేసుకోవటం కాదు, సర్వస్వాన్ని పాడు చేసుకునేటువంటి మనుషులు ఉన్నారు. సర్వస్వాన్ని పాడు చేసుకున్నారు. కారణం ఏంటి? సాతాను మన అంతరంగాన్ని పాడు చేసి మనల్ని చెరపట్టేసి మన జీవితాన్ని సర్వనాశనం చేయటమే సాతాను యొక్క ఉద్దేశం. కనుక మనం ఎవరికి అప్పగించేసుకుంటాడు అంటే మనిషి వెళ్ళి తన జీవితం అంతటిని సాతానికి అప్పగించుకుంటాడు. సమాధానాధిపతి అయినటువంటి దేవుని దగ్గరికి రాడు, అక్కడికి రారు. అక్కడికి వస్తే ఏం జరుగుద్ది? తన జీవితం మారిపోతుంది. తన భార్య యొక్క విలువేంటో తెలుస్తుంది, తన భర్త యొక్క విలువేంటో తెలుస్తుంది. ఆలోచింపచేసేటువంటి దేవుడు, జ్ఞాపకం చేసేటువంటి దేవుడు ఉంటాడు. కానీ ఎంతమంది? అవునా? ఆ కొడుకు దగ్గర ఇంకా నువ్వు మీ పెద్దమ్మ దగ్గర పెరుగా నీ భార్యను చంపేసినోడు కదా. అవునా? ఎందుకంటే అంత ఏం జరిగిందంటే ఆ కోపము లోపల ఉన్న సాతాను వాళ్ళని ప్రేరేపించి ఇద్దరి జీవితాలు పాడైపోయింది. అందుకే దేవుని సువార్త లోకమంతా ప్రకటించబడుతూ వచ్చింది. నా యొద్దకు రండి అని. కనుక ఏంటంటే దేవుడు మనలో ఉన్నటువంటి ప్రతి లోపమును సరిచేసి మనల్ని ఒక క్షేమకరమైన స్థలానికి, సంతోషకరమైనటువంటి జీవితాన్ని మనకి ఇవ్వటం అనేది దేవుని ఉద్దేశం. అంటే మన లోపాలన్నిటినీ సరిచేయటమే దేవుని ఉద్దేశం. అవి సరిచేయటం వెనకాల ఏముంది అంటే మనం అనుకుంటాము ఏముంటుందిలే, నన్ను నేను తగ్గించుకోవాల్సి వస్తుంది కనుక ఇది నేను విడిచిపెట్టను అనుకుంటాము. కానీ దాని వెనకాల దేవుని గొప్ప ఆశీర్వాదం ఉంది. కనుక దేవుని దూత అంది, ఎక్కడి నుండి వచ్చితివి తెలీదా? దేవుని దూతకి తెలుసు ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదా? తెలుసు. ఏం చెప్పుద్దు అని అడిగింది. ఆమె ఆలోచన ఏంటి? మేలైన దాన్ని విడిచిపెట్టి నువ్వు వెళ్ళిపోతున్నావు, నువ్వు వాళ్ళని, నీకు మేలు చేసిన వారిని తృణీకరించి వాళ్ళని, ఆమెని ఎలాగూ ఎంచావో జ్ఞాపకం చేసుకోకుండా నువ్వు వెళ్ళిపోతున్నావు. నీ తప్పుని నువ్వు అర్థం చేసుకోవట్లేదు, ఆమెకు అర్థం కావట్లేదు షారాయికి. కనుక వెళ్ళిపోతావు అన్నప్పుడు ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగింది. ఎక్కడి నుంచి వచ్చావు? నువ్వు దాసివి, కానీ నువ్వున్న పరిస్థితి ఏంటి? ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తావు? అసలు నీకేముంది ఇల్లు, ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగితే హాగర్ ఏం చెప్పింది చూడండి. నా యజమానురాలైన శారా యొద్ద నుండి పారిపోవచ్చున్నాను అని చెప్పాను. అయ్యా పారిపోతున్నాను నేను అని చెప్పాను, పారిపోతున్నాను. అప్పుడు దేవుని దూత ఏమని చెప్పింది? యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగి ఉండుమని దానితో చెప్పాడు. కనుక ఏంటంటే అప్పుడు యెహోవా దూత నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగి ఉండుమని దానితో చెప్పాను. ఇప్పుడు మళ్ళీ ఎక్కడికి వెళ్ళమంది? అక్కడికి వెళ్ళాలి. అణిగి మణిగి ఉండాలి. ఎలా ఉండాలి? అణిగి మణిగి ఉండు అంది. ఎందుకు అంది? కింద కూడా చదవండి. మరియు అక్కడితో వదిలేలా. యెహోవా దూత నీ సంతానం నిశ్చయంగా విస్తరింపజేసేదను, అది లెక్కింప వీలు నేనంత విస్తారమవునని దాంతో చెప్పాను. అబ్బా, ఇదండి దేవుని ఆశీర్వాదం. దేవుడు వెళ్ళి అణిగి మణిగి ఉండు అన్న అక్కడితో వదిలేలా. అలాంటి ఏమయ్యేది? శారాకి, హాగర్కి మళ్ళీ వెళ్ళాలి అక్కడికి, నన్ను ఎలా చూస్తుందో, ఇంకా ఏడిపిస్తుందేమో, ఇంకా బాధ పెడద్దేమో అనిపిస్తుంది. కానీ దేవుడు అక్కడితో విడిచిపెట్టేలా. ఏమన్నాడు అంటే, దేవుని దూత ఏమందంటే, నీ సంతానము నిశ్చయముగా విస్తరింపచేసేదను, అది లెక్కింప వీలులేనంత విస్తారమగునని దానితో చెప్పాను. ఇప్పుడు ఆఖరికి ఏమొస్తుంది చెప్పండి? ధైర్యం వస్తుందా?
తిరిగి వెళ్ళే మనసు వస్తుందా? తప్పకుండా వస్తుంది. దేవుడు ఎవరు? ఇద్దరిని బలపరిచేది. శారా ఆమెని బాధ పెట్టింది, తిరిగి అక్కడికి వెళ్ళి ఆమె చేతి కింద అణిగిమణిగి ఉండు అంతే. అణిగిమణిగి ఉండమన్న దేవుడు ఏమని చెప్పాడంటే, నీ సంతానము విసక రేణువులంతా విస్తారమగునని, లెక్కింపలేనంత విస్తారమగునని, నిశ్చయముగా విస్తరింపచేసేదని నీ సంతానం అని చెప్పాను. దేవుడు ఆజ్ఞ మనకి వచ్చిన వెంటనే దేవుని ఆశీర్వాదం ఉంటుంది. ఎప్పుడు నువ్వు వెళ్ళి ఇది చెయ్యి, దేవుడు నిన్ను నువ్వు తగ్గించుకో అంటే దాని వెనకాల వెంటనే ఆశీర్వాదం ఉంటుంది. నీ వెళ్ళి సమాధాన పడు అంటే దాని వెనకాల ఆశీర్వాదం ఉంటుంది. నిన్ను నువ్వు సరిచేసుకో అంటే దాని వెనకాల ఆశీర్వాదం ఉంటుంది. నీవు అలాగూ నడుచుకోవద్దు అంటే దాని వెనకాల ఆశీర్వాదం. కనుక దేవుడు చెప్పే ప్రతి మాట వెనకాల ఏముంటుందంటే ఆశీర్వాదం, దీవెన ఉంటుంది. కానీ మనం ఏమనుకుంటామంటే, చాలా కష్టం ఇది, నేను ఇలాగూ నడుచుకోవటం చాలా కష్టంగా ఉంది అని అనుకుంటాం. కనుక ఏంటంటే హాగర్కి వెళ్ళి అణిగిమణిగి ఉండు అంది. అణిగిమణిగి ఉంటే ఏమవుద్ది అన్నమాట, ఆమె ఒక కుమారుని కంటది. ఆ కుమారుడు పోషించబడతాడు. అతని ద్వారా ఆ సంతానం విస్తరిస్తుంది. ఆమెకి తన జీవితంలో తన కుమారుడు ఏమై ఉంటాడు? ఆదరణగా ఉంటాడు. అవును. కనుక ఏంటంటే ప్రభు మనల్ని సరిచేసే విధానం, మనల్ని ఎలా సరిచేయాలని, మనల్ని మనం ఆయన చేతికి అప్పగించుకునే వాళ్ళంగా ఉండాలి. మనల్ని మనం పరిశీలించుకునే వాళ్ళంగా ఉండాలి. ఎందుకంటే 2024లో జరిగినటువంటి పొరపాట్లు 2025లో కూడా మనం చేసే వాళ్ళంగా ఉంటే ఇక్కడ మనం ఏమి నేర్చుకునే వాళ్ళం? ఏమి నేర్చుకోవాలి? దేవునిలో ఏమీ బలం తెచ్చుకోవాలా, ఏమీ బలం పొందలేదు. ఆయన మనతో మాట్లాడిన దేవుని వాక్యం ఏది కూడా మనలో పనిచేయనట్టే. సరిచేసే దేవుడు ఎందుకు సరిచేస్తూ వచ్చాడంటే, నిన్ను బహుగా మనల్ని దీవించి ఆశీర్వదించడానికి, బలపరచడానికి, కృపనివ్వడానికి ఆయన మనల్ని సరిచేసే దేవుడు. అంతేగాని దేవా నన్ను నేనుగా నీ చేతులకు అప్పగించుకుంటున్నాను అని మనంతట మనము దేవుని చేతికి అప్పగించుకునేటువంటి వారంగా మనం ఉన్నప్పుడు మనము దేవుని చేత దీవించబడినటువంటి వారు, దేవుని చేత దీవించబడిన వారు, ఆశీర్వదించబడినటువంటి వారం అవుతాం. అలా కాకుండా నా జీవితాన్ని నేనే నడిపించుకుంటాను, నా జీవితానికి నా ఆలోచన చొప్పునే నేను ముందుకు వెళతాను అనుకుంటే మన జీవితంలో దేవుని ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్న వాళ్ళం అవుతాం. కనుక మనల్ని మనం పరిశీలన చేసుకున్నప్పుడే మనకు అర్థమవుతుంది. ఇప్పుడు శారాకి అర్థం కాలేదు, అది హాగర్కి అర్థం కాలేదు. ఏమని చెప్పింది అంటే అణిగిమణిగి ఉండు, అణిగిమణిగి ఉండు. కనుక ఇప్పుడు మనకి ఒకవేళ కష్టాలు ఉంటే ఏం చేయాలి? ప్రభువుని బట్టి మనం కూడా కృంగిపోకుండా ధైర్యంగా ఉంటే దేవుని దీవెన, ఆశీర్వాదం. మనల్ని మనం తగ్గించుకునే వాళ్ళంగా అయినప్పుడు, మనల్ని మనం దేవుని చేతికి అప్పగించుకునేటువంటి వాళ్ళమైనప్పుడు ఆయన ద్వారా మనకి ఏం కలగబోతుంది అనేది దేవుడు స్పష్టంగా సెలవిస్తూ వచ్చాడు. కనుక హాగర్ వెళ్ళిపోతుంది. వెళ్ళిపోవాలని దాసి శారాయి కోరుకుంది. అబ్రహాము ఆమె నీ ఇష్టం వచ్చింది నువ్వు చెయ్యి అని చెప్పాను అన్నాడు. ఇప్పుడు ఆమెను పట్టించుకునే వాళ్ళు ఈ లోకంలో ఎవరు లేరు, కానీ దేవుడు మాత్రం శారాయిని, ఆ హాగర్ని పట్టించుకున్నాడు. కనుక ఎందుకు పట్టించుకున్నాడు? ఎవరిని ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు, ఎవరిని విడిచిపెట్టేవాడు. అబ్రహాము శారాయిని ప్రేమించిన దేవుడు. వాళ్ళిద్దరు చేసిన తప్పు మూలంగా జరిగిన సమస్యలో హాగర్ను కూడా బలపరిచి
అయితే అణిగి మణిగి ఉండు అని చెప్పాను, లోబడి ఉండు, భయపడుతూ ఉండు, ఆమె చెప్పినట్లుగానే నడుచుకో అని చెప్పని దేవుడు ఆమెకి బోధించాడు, ఆగరికి బోధించాడు. కనుక తిరిగి వచ్చింది. మరి తన జీవితంలో ఒక కుమారుణ్ణి కంది. దేవుడు ఎప్పుడు కూడా మన జీవితాల్లో మేలైన దాన్ని మనకివ్వటానికి ఇష్టపడే దేవుడు, మేలైనది. అందుకే మనం రాత్రి చెప్పుకున్నాం, ఏం చెప్పాము? సమ్మతించి నా మాట వినిన ఎడల భూమి యొక్క మంచి పదార్థములను మీరు అనుభవిస్తారు. సమ్మతించక తిరగబడిన ఎడల మీరు ఖడ్గము పాలగుదురు అని చెప్పని దేవుడు యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో చెప్పాడు. కనుక ఏంటంటే దేవుడు ఎల్లప్పుడూ కూడా ఆయన ఉద్దేశం ఏంటి? తన బిడ్డలు ఎల్లప్పుడూ కూడా సర్వ సమృద్ధి కలిగిన వాళ్ళుగా ఉండాలి, గొప్ప సమాధానం కలిగిన వాళ్ళుగా ఉండాలి, గొప్ప నెమ్మది కలిగిన వాళ్ళుగా ఉండాలి అనే దేవుని ఉద్దేశం. అలాగూ మార్చడం కోసమే దేవుడు మనల్ని నడిపిస్తూ వచ్చాడు. ఈ సంవత్సరం అంతట్లో మనల్ని కాచి కాపాడినటువంటి దేవుడు, ఎదురైన సమస్యలన్నిటిలో నుంచి దేవుడు విడిపించిన దేవుడు, అనారోగ్యాల్లో దేవుడే బలపరిచి మరలా మనల్ని ఆరోగ్యవంతులుగా చేసిన దేవుడు, తన శక్తి చేత నడిపిస్తున్న దేవుడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకున్నాము. ఆయన శక్తి చేత నేను నడిపించబడుతూ వచ్చాను, ఆయన బలము చేతనే నేను నడిపించబడుతూ వచ్చాను, ఇది నా శక్తి నా బలము కాదని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనము దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి వాక్యానికి లోబడిన వారం అవుతాం, ఆయన చిత్తమునకు లోబడినటువంటి వారం అవుతాం. కనుక ఏంటంటే ప్రభు బల్ల మనకి ఏమి జ్ఞాపకం చేస్తుంది అంటే తండ్రి చిత్తానికి సంపూర్ణంగా క్రీస్తు ప్రభు అప్పగించుకున్నాడు, సంపూర్ణంగా అప్పగించుకున్నాడు. ఎక్కడ తండ్రి చిత్తాన్ని ఆయన విడిచిపెట్టలేదు. ఆయన అన్నాడు, ఏమని చెప్పాడు అనమాట, నా యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము కలవాడు. ఏ జీవం? నిత్య జీవం. ఇది కదా దేవుడు మనకి నిత్య జీవం ఇవ్వడానికే వచ్చాడు. క్రీస్తు ప్రభు ఎందుకు వచ్చారంటే మానవులందరికీ, పాపులైనటువంటి మానవులకి నిత్యము పరలోక రాజ్యములో శాశ్వతంగా జీవించేటువంటి జీవితాన్ని ఇవ్వడం కోసం వచ్చారు. ఆ జీవితాన్ని మనకి ఇవ్వడం కోసం మనము దేని గురించి బాధపడతాము? దేని గురించి బాధపడతాము? మిగిలిన అన్నిటి గురించి బాధపడతాము ఈ లోకంలో. కానీ నిత్య జీవాన్ని దేవుడు నాకు ఇచ్చాడని గొప్పగా సంతోషించవలసినటువంటి వారు. నేను రక్షించబడ్డాను, ఇంతకంటే గొప్ప కార్యం నా జీవితంలో మరొకటి ఏది కూడా లేదు అని సంతోషించవలసినటువంటి మనము లేని దాన్నో లేకపోతే మనకి ఏదో వాటి గురించి ఆలోచిస్తామే తప్ప నేను నిత్య జీవం కలిగిన దాన్ని, రక్షించబడిన దాన్ని, రక్షించబడిన వాడిని అనే అతిశయము కలిగి జీవించే వాళ్ళగా మనం ఉండం. కనుక ప్రభువు మనకి అట్టి రక్షణను కలగజేశారు, పాప క్షమాపణ దయచేశారు. మనం మన పాపములు ఒప్పుకునేటట్టుగా చేసి ఆయన బలలో పాలు పొందేటువంటి గొప్ప ఆధిక్యతను, నా రక్తమును త్రాగి నా శరీరమును తిని నా రక్తమును త్రాగువాడు నిత్య జీవము కలవాడు, అంత్య దినమున నేను వానిని లేపుదును. చివరి దినానంట అతడు తిరిగి లేవనెత్తబడతాడు అని చెప్పాను. ఎంతకంటే గొప్ప ఆధిక్యత ఒక మనిషి జీవితంలో ఏముంది చెప్పండి? ఇంకేమైనా ఉందా? కనుక నిత్య జీవము కోసమే క్రీస్తు మన కోసం సిలువకు అప్పగించుకున్నారు, మనం రక్షించడం కోసం, పాప క్షమాపణ కలగ చేయటం కోసం, మన జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని మనకివ్వటం కోసమే క్రీస్తు ప్రభు మనల్ని మన కోసం సిలువలో ప్రాణం పెట్టి తిరిగి లేచారు. కనుక మనం ఆలోచించినప్పుడు గత సంవత్సరం అంతటిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన శక్తి, ఆయన బలము చేతనే మనము మరొక సంవత్సరంలోనికి ప్రవేశించే కృపను పొందినవారు, అంతే తప్ప మరొకటేది కాదు. అయితే ఇంకా మనం మరి ప్రభు వల్లలో పాలు పొందాలని సిద్ధపాటు కలిగి
మారు మనసు రక్షణ పొంది ప్రభు బలలో పాలు పొందేటట్లుగా మనం ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక మనం ప్రభు బలలో పాలు పొందుతాం.